నమస్తే అందరికీ. లాస్ట్ వీడియోలో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ వామ్ గురించి అయితే మాట్లాడినాం కదా. ఈ వీడియోలో నేను రోజు ఫాలో అయ్యి వామ్ ప్రోటీన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు, లేకుంటే స్టార్ట్ విత్ నెక్ రొటేషన్. నెక్ రొటేషన్ చేయడం వల్ల నెక్ స్టిఫ్నెస్ తగ్గుతుంది, అంతేకాకుండా నెక్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఆర్మ్స్ రొటేషన్. ఈ ఆర్మ్ రొటేషన్ చేయడం వల్ల షోల్డర్ జాయింట్స్ వామ్ అప్ అయితే షోల్డర్ మూవ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, అంతేకాకుండా ఇంజురీస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. తర్వాత ఆల్టర్నేట్ ఆర్మ్స్ రైజెస్. ఈ ఆల్టర్నేట్ ఆర్మ్స్ రైజ్ చేయడం వల్ల షోల్డర్ అండ్ అప్పర్ బాడీ మజిల్స్ యాక్టివేట్ అయితే బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, అంతేకాకుండా కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఎక్స్పాన్షన్. ఈ చెస్ట్ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల మన రిబ్ కేజ్ అనేది ఓపెన్ అవుతుంది, పొజిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అంతేకాకుండా బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. తర్వాత ట్రంక్ ట్విస్ట్స్. ఈ ట్రంక్ ట్విస్ట్ చేయడం వల్ల కోర్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, స్పైన్ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది, మన బాడీ ఏమైనా రొటేషన్ మూవ్మెంట్ చేసినప్పుడు కూడా ఇంజురీ చేయడానికి తక్కువ ఉంటాయి. తర్వాత హిప్ సర్కిల్స్. హిప్ సర్కిల్స్ చేయడం వల్ల హిప్ జాయింట్స్ లూజ్ అవుతాయి, లోవర్ బాడీ మూవ్మెంట్ స్మూత్ అవుతుంది, అంతేకాకుండా బ్యాక్ అండ్ హిప్ ఇంజురీ నుంచి ప్రివెంట్ చేస్తుంది. తర్వాత లెగ్ స్వింగ్స్. ఈ లెగ్ స్వింగ్స్ చేయడం వల్ల గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, హిప్ ఫ్లెక్సర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి, లెగ్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత స్క్వాట్స్ చేయడం వల్ల క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ యాక్టివేట్ అవుతాయి, నీ హిప్ జాయింట్స్ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ రొటేషన్. యాంకిల్ రొటేషన్ చేయడం వల్ల మనకి యాంకిల్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, స్ప్రెయిన్ రిస్క్ తగ్గుతుంది, అంతేకాకుండా బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత స్కిప్పింగ్. ఈ స్కిప్పింగ్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, కాఫ్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, అంతేకాకుండా కార్డియో స్ట్రాంగ్ అవుతుంది. జంపింగ్ జాక్స్ చేయడం వల్ల ఫుల్ బాడీ యాక్టివేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ ఉంటుంది, హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీ అవుతుంది. తర్వాత లాస్ట్ లో వరల్డ్స్ గ్రేటెస్ట్ స్ట్రెచ్. ఈ డైనామిక్ స్ట్రెచ్ చేయడం వల్ల ఫుల్ బాడీ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హిప్, స్పైన్, షోల్డర్స్ ఓపెన్ అయితే, అంతేకాకుండా మీ ఫుల్ బాడీ అనేది యాక్టివేట్ అవుతుంది, అంటే మెయిన్ గా మీ ఫుల్ బాడీని ఇంజురీస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. దీంతో నా వామ్ ప్రోటీన్ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు, లేకుంటే లేదు. కానీ వర్కౌట్ చేసే ముందు అయితే ఏదో ఒక డైనామిక్ స్ట్రెచ్ అయితే కన్ఫర్మ్ చేయాల్సిందే, లేకపోతే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని మనం లాస్ట్ వీడియోలో మాట్లాడినాం. ముందు ఇంకా చాలా మాట్లాడుకుందాం. సో అకౌంట్ని ఫాలో చేసుకుని పెట్టుకో. లెట్స్ గ్రో టుగెదర్.